All of you put the heading 8-bit representation. 8-bit representation. 8-bit representation. ఒకసారి శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది 8-bit representation. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి సైన్ నెంబర్ ఫార్మాట్ వచ్చేసి 8-bit రూపంలో చూపిస్తాను. 8-bit అంటే 8 బాక్సెస్ ఉంటాయి. ఆ 8 బాక్సెస్ లో మొదటి నుంచి 7వ బాక్స్ వచ్చేసి నెంబర్ ని సూచిస్తుంది. 8వ బాక్స్ మటుకు సైన్ ఆఫ్ ది నెంబర్ ని సూచిస్తుంది. సో లెట్ వి సీ హౌ ఇట్ ఈస్ అనేది. ఫస్ట్ వన్ నేనేం తీసుకున్నా, -6. -6 అమ్మ. -6 మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైనరీలో చెక్ చేసుకోండి. డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేస్తే యూ విల్ గెట్ 0110. ఈ 4 బిట్స్ వస్తాయి. 0110. మీరు కావాలంటే కన్వర్షన్ టేబుల్లో చెక్ చేసుకోండి. 6 అంటే ఏమో 0110. కానీ ఇక్కడ మైనస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 8-bit representation అన్న. ఇది వచ్చేసి 8-bit representation అన్న. ఒకసారి వినండి శ్రద్ధగా. మరీ చెప్తున్నా వినండి. ఇది నేను తీసుకున్న నెంబర్ వచ్చేసి -6. నేను -6 తీసుకో, -10 తీసుకో, -100 తీసుకో, నేను లాస్ట్ రేంజ్ ఎంతవరకు వెళ్ళగలను అంటే ఈ 8-bit లో ఎంతవరకు వెళ్ళగలను అంటే -127 వరకు వెళ్ళగలను. -127 వరకు వెళ్ళగలను. ఇక్కడ మీరు గమనించినట్టయితే పర్టికులర్ గా నేను తీసుకున్న రేంజ్ -6. -6 అంటే మైనస్ ఇండికేట్స్ 1 అంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 రాసా. లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 రాసా. తర్వాత 6 డెసిమల్ ని బైనరీలో కన్వర్ట్ చేస్తే నీకు వచ్చేది ఓన్లీ 0110 వస్తుంది మా. అంతే, నీకు వచ్చేది ఏమి అంటే 0110 వస్తుంది. కానీ 8-bit representation అన్న. అందుకే మిగిలిన బాక్సెస్ లో మిగిలిన డబ్బాల్లో జీరోలు ఫిల్ చేసుకున్నా. చిట్ట చివరి డబ్బా లెఫ్ట్ మోస్ట్ బిట్ మటుకు 1 రిప్రజెంట్ చేసింట. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ మైనస్ సైన్డ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నా కమింగ్ టు నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మాట్ ని 2 రకాలుగా సూచించవచ్చు అన్నాడు. ఒకటి 1's కాంప్లిమెంట్, ఇంకొకటి 2's కాంప్లిమెంట్. వెరీ సింపుల్, అందరికీ తెలిసిందే. ఇచ్చిన నెంబర్ కి 1's కాంప్లిమెంట్ అంటే ఏమో 0 ఉన్న చోట 1 రాయాలి, 1 ఉన్న చోట 0 రాయాలి. ఒక్కసారి గమనించండి. అదే చేసే నా దగ్గర ఉండే నెంబర్ ఇది. దీనికి 1's కాంప్లిమెంట్ చేస్తే 0 ఉండే చోట 1, 1 ఉండే చోట 0, 1 ఉండే చోట 0, 0 ఉండే చోట 1, 0 ఉండే చోట 1, 0 ఉండే చోట 1, 0 ఉండే చోట 1. కానీ లెఫ్ట్ మోస్ట్ బిట్ అంటే 8వ బిట్ అది సైన్ ని సూచిస్తుంది మా. అది సైన్ అని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఉంది, అది సైన్ ని సూచిస్తుంది మా. ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ వచ్చేసి సైన్ ని సూచిస్తుంది. కాబట్టి ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 ఉంటే ఆ 1 ని అలాగే రాసాము. ఆ 1 ని అలాగే రాసాము బికాస్ ఇట్ ఇండికేట్స్ సైన్, నాట్ నంబర్. ఇట్ ఇండికేట్స్ సైన్. సో ఆ ఫార్మాట్ ని 1's కాంప్లిమెంట్ రూపంలో ఎలా రాయగలం అంటే ఇలా రాయగలం. నెక్స్ట్ 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ అంటే ఏమో 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయడమే. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ పర్టికులర్ నెంబర్ కి అంటే 51001 51001 కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? సమ్ 0 వస్తుంది. ఈజ్ ఇట్ ఆడిబుల్ నా? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా? ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ? ఇస్ ఇట్ క్లియర్ నౌ? యా, ఫైన్, థ్యాంక్ యూ. కమింగ్ టు ద క్లాస్, ఐ వాజ్ సేయింగ్ ఇక్కడ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అని చెప్పుకున్నాం. 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటే వెరీ సింపుల్. 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయడమే. మీ అందరికీ తెలుసు కదా 2's కాంప్లిమెంట్ ఎట్లా చేయాలనేది. ఈ 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేస్తే యుల్ గెట్ దిస్ నెంబర్ మా. కావాలంటే చెక్ చేసుకోండి. 1's కాంప్లిమెంట్ కి 2's కాంప్లిమెంట్ చేస్తే యుల్ గెట్ దిస్. సో అదే ఇక్కడ రాసా. మీరు కావాలంటే వీటిని కూడా డబ్బాల్లో రాసుకోండి. ఫార్మాట్ స్టైల్లో వీటిని కూడా బాక్సెస్ లో రాసుకోవచ్చు, తప్పలేదు. కానీ నేను పూర్తి చివరిది మట్టుకే రాసా. So hope you all understand. Now we move on to the next example, and now
ఇంతకు ముందు -6 తీసుకున్నా, ఇప్పుడు -39 తీసుకుంటున్నా. ఇప్పుడు -39 తీసుకుంటున్నా. ఇక్కడ గమనించండి అమ్మా, ఇప్పుడు -39 తీసుకున్నా. కమింగ్ టు దిస్ -39 మనం డైరెక్ట్ బైనరీలో రాయచ్చమ్మా. 39 ఎంత తెలుసమ్మా? వాట్ యూ గెట్ 39? వాట్ డస్ యూ గెట్ 39? మీరు 39 ని కన్వర్ట్ చేస్తే విల్ గెట్ 100,111. విల్ గెట్ 100,111. మీరు 39 ని మీరు డైరెక్ట్ గా మాన్యువల్ గా అయితే ఇలా చేయాలి. ఇది ఆల్రెడీ నేను మీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ క్యాలిక్యులేటర్ లో అయితే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 39 ని -39 కాదు, 39 ని నువ్వు బైనరీ కన్వర్ట్ చేస్తే విల్ గెట్ 100,111 మీన్స్ 100,111 వస్తుంది. కానీ నేను చెప్పింది 8-bit రిప్రజెంటేషన్ అన్నమ్మా. 8-bit రిప్రజెంటేషన్ అన్న. 8-bit రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ 6 bits ఉన్నాయి. మిగిలిన 2 bits ఏమైంటే తెలుసా? నేను ఇక్కడ రాస్తా చూడండి. మిగిలిన 2 bits ఏమైంటుందంటే ఒకటి 0 పక్కనే 1. మరి రాస్తా చూడమ్మా. 0 1. ఇప్పుడు 8 bits అయినాయి చూడమ్మా. ఇప్పుడు 8 bits అయినాయి. కౌంట్ చేయండి. ఈ 7 bits నెంబర్ ఇక్కడ ముందు 0 యాడ్ చేయడం వల్ల ఏం కాదు. కానీ 1 ఇండికేట్స్ ఇట్స్ సైన్. దిస్ 1 ఇండికేట్స్ ఇట్స్ సైన్. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐ సెడ్. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ -39 ని 8-bit లో రిప్రజెంట్ చేయాలి అన్నట్టయితే, ఈ -39 ని 8-bit లో రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్ దిస్.